అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా నందమూరి తారక రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమ పట్ల, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావాలి. ఈ రాయలసీమలో ఉన్న ప్రతి చివరి చెరువుకి, ప్రతి చివరి ఎకరాకి నీళ్లు అందించాలి. ఇక్కడున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతల్ని పారదోలాలంటే ఒక నీటితోనే సాధ్యమవుతుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాయలసీమకు ఇంతవరకు ఏవైనా ప్రాజెక్టులు తీసుకొచ్చారన్నా, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఫినిష్ చేశారన్నా, దీని ఒక ధనయజ్ఞంగా కంటే కూడా ఒక జలయజ్ఞంగా భావించి రాయలసీమ ప్రాంతానికి నీరు అందింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ, అది తెలుగుదేశం పార్టీ హయాంలో అనే విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. చాలామంది బయటకు వచ్చి ఈ రాయలసీమ ప్రాంతానికి కేవలం ప్రాజెక్టులు చేయడానికి, వర్కులు చేయడానికి మాత్రమే అని చెప్పేటట్టుగా వాళ్ళంతా మాట్లాడే విషయాన్ని కూడా ప్రజలందరూ చూస్తుంటే వాస్తవంగా చాలా చీకొట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో హంద్రీనివా అంటే కృష్ణా జలాలు అనంతపురం జిల్లాలో లేదంటే చిత్తూరు జిల్లాల వరకు రీచ్ కాగలుగుతాయా లేదా అనేది ఇంతవరకు గతంలో ఎలా ఏ రకంగా ఉన్నదంటే ప్రతి రైతు కూడా కలగని ఈరోజు ఆశ్చర్యపోయి అమ్మ కృష్ణా జలాలు మా ఊరికి వస్తున్నాయా అని చెప్పుకునే అంత ఆశ్చర్యపోయేంత పరిస్థితిని సాధ్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. అది తక్కువ ఖర్చులతో ప్రతి చెరువుకి నీళ్ళు అందాలి అని చెప్పని ఒక హంద్రీనివాని ఫినిష్ చేయడమే కాదు, అక్కడి నుంచి ఈరోజు మడక్సిరా బ్రాంచ్ కెనాల్ కావచ్చు, లేదంటే అప్పర్ ప్రెన్నర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే భైరవాన్ తిప్ప కావచ్చు, మరి అదే రకంగా హెచ్ఎల్సీని హంద్రీనివాతో కనెక్ట్ చేయడం కావచ్చు, ఈ రకంగా అనేకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో దాని గురించి కృషి చేస్తే, మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడైతే మామూలుగా ఎట్లుంటుంది, ఎవరైనా సరే మంచి పని అనేది చేస్తేనో ప్రజలకు ఉపయోగపడే పని అనేది చేస్తే నెక్స్ట్ వచ్చే నాయకుడు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సీఎంలు కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేద్దాం, కనీసం మనకైనా పేరు నిలబడుతుందని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో నుంచి దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఏ రకంగా వచ్చిందంటే ఆ ప్రాజెక్టులను ఆపేయండి, అవసరమైతే ఆ ప్రాజెక్టులను ఆపి కొత్త ప్రాజెక్టులను, డబ్బులు వచ్చే ప్రాజెక్టులను మాత్రం చూసుకోండి అని చెప్పే నాయకుడు అపోజిషన్లో ఉన్నాడంటే నిజంగా మేమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. మరి అదే రకంగా ఈరోజు చెరువులు, ఈరోజు మనం దగ్గర చూసుకున్నామంటే ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల కింద వరకు చెరువు బై చెరువు నింపుకుంటూ తీసుకొని వెళ్ళడము. ఎన్నో ప్రాంతాలు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎల్నీనో మనం చాలా దగ్గర చూస్తున్నాం. ఎల్నీనో ఎఫెక్ట్ వలన తాగడానికి నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతాయని చెప్పని బ్రహ్మాండంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చెరువుల్లో చూస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇంకొక 6 నెలలకు సరిపోయే నీళ్లు ఈరోజు ప్రతి చెరువులోనూ మనకు కనపడుతున్నాయి. ఈ గొప్పదనం అంతా చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా చూడండి, రైతులను అడగండి, మనం ఏముంది మీడియా ముందో లేకుంటే ఏదో పార్టీ మీద బురద జల్లాలో లేకుంటే గవర్నమెంట్ మీద బురద జల్లాలన్న ఆలోచన కాదు. ఈరోజు కనీసం ప్రజలను అడగండి, ప్రజలను అడిగితే అన్నిటికంటే అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, హంద్రీనివా నీళ్ళ నుంచి కావచ్చు ఎంత ఉపయోగపడుతోంది, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత మెరుగు పొందాయనే విషయాన్ని కూడా ఒకసారి వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు. ఒక ఆర్థికంగానే కాదు, ఈరోజు చాలా ప్రాంతాలు చూద్దాం మనము. ఈరోజు మనం రాప్తాడు నియోజకవర్గంలోనే ఒక తగరకుంట లాంటి ప్రాంతాలు చూస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక మర్డర్ అయితే కానీ అక్కడ రాజకీయంగా ముందుకు పోలేని పరిస్థితుల్లో నుంచి గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ హయాంలో నీళ్ళు ఇచ్చాం కాబట్టే కొద్దిపాటి గొడవలు కూడా లేకోకుండా బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు మారే, ఆలోచన శైలి మారింది. బ్రహ్మాండంగా పిల్లలు చదువులకు వెళ్తున్నారు, రైతులు బ్రహ్మాండంగా పంటలు తీస్తున్నారు. ఇటువంటి కథలు వినుకుంటూ పోతే, రైతులను అడిగితే, ఊర్లలోకి పోతే బ్రహ్మాండంగా ఎన్నో మనకు వినపడే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం జిల్లాలోనే మనకు కనిపిస్తుంది. ఈరోజు నాసిరకం వర్కులు అంటున్నారు. మనం చూద్దాం, హంద్రీనివా మొదలుపెట్టిన రోజు ఎవరు ఫినిష్ చేయగలిగారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని మీద గట్టిగా చర్యలు తీసుకున్నారు కాబట్టే ఫినిష్ చేయగలిగారు. ఆ ప్రభుత్వంలో ఏమైంది? ఈరోజు ఉన్న లీడర్లే ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కింద మీరంతా పనిచేశారు. ఈ హంద్రీనివాని కేవలం జోబులు నింపడానికి మాత్రమే మీరు ఉపయోగపెట్టుకున్నారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని వీళ్ళందరికీ తెలియజేస్తున్నా. ఒకటే సవాలు, వైఎస్ఆర్ పార్టీలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ఏ పని చేశారు? ఏ ప్రాజెక్టుకైనా సరే
ఏ కాలువకైనా సరే, ఏ చెరువుకైనా సరే నీళ్ళు ఇవ్వగలిగారా? ఏ ప్రాజెక్టుకైనా ఒక తట్టడు మట్టి తీసి పక్కన వేయగలిగారా? లేదా ఏ ప్రాజెక్టుకైనా సరే శంకుస్థాపనలు చేశారు కానీ ఓపెనింగ్లు చేయగలిగారా? ఇవన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరినీ మీరు బ్లేమ్ చేసే ముందు మనం ఏం చేశామని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ